మనము ఎన్సీఆర్టీ సిరీస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం కదా. అందులో భాగంగా 2 క్లాసెస్ని తీసుకున్నాము. ఫస్ట్ వీడియోలో అసలు ఎన్సీఆర్టీస్ అంటే ఏంటి, వాట్ ఈజ్ ఎన్సీఆర్టీ, వై టు రీడ్ ఎన్సీఆర్టీస్, ఎన్సీఆర్టీస్ని ఎందుకు చదవాలి, హౌ టు రీడ్ ఎన్సీఆర్టీస్, మరి ఎన్సీఆర్టీస్ని ఎలా చదవాలి. అందులో ఎన్సీఆర్టీస్ని 2 విధాలుగా చదువుకోవచ్చు. ఒకటి క్లాస్ వైజ్ రీడింగ్, 2 సబ్జెక్ట్ వైజ్ రీడింగ్ అని తెలుసుకున్నాము. మనము సబ్జెక్ట్ వైజ్ రీడింగ్ ఎంచుకున్నాం కదా. సబ్జెక్ట్ వైజ్ రీడింగ్ అంటే ఏంటి అంటే 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు ఉన్న సబ్జెక్టులలో ఏదో ఒక సబ్జెక్టు తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీ తీసుకున్నాం అనుకోండి, ఆ హిస్టరీ సబ్జెక్టు 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు అన్ని టెక్స్ట్ బుక్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకొక సబ్జెక్టుకి వెళ్ళటం. ఆ విధంగా అన్ని సబ్జెక్ట్స్ని 6th నుంచి 12th వరకు ఒకదాని తర్వాత ఒకటి కంప్లీట్ చేస్తే దాన్ని సబ్జెక్ట్ వైజ్ రీడింగ్ అని అంటారు. మనము సబ్జెక్ట్ వైజ్ రీడింగ్ ఎంచుకున్నాము కదా. సెకండ్ వీడియోలో హౌ టు మేక్ నోట్స్ అవుట్ ఆఫ్ ఎన్సీఆర్టీస్, ఎన్సీఆర్టీస్ నుంచి నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది స్పష్టంగా చూసాము కదా. ఈ 2 వీడియోస్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, ఈ 2 వీడియోస్ని చూడండి. ఓకే, అయితే మనము సబ్జెక్ట్ వైజ్ రీడింగ్ ఎంచుకున్నాం కదా. అందులో ఫస్ట్ జియోగ్రఫీ సబ్జెక్టుని తీసుకుందాం, ఫస్ట్ జియోగ్రఫీ చదువుకుందాము అని అనుకున్నాం. అయితే మనం ఏదైనా సబ్జెక్ట్ని స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ ఆ సబ్జెక్ట్ గురించి తెలుసుకోవాలి. ఆ సబ్జెక్ట్ ఏమిటి, వాట్ ఈజ్ దట్ సబ్జెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈజ్ జియోగ్రఫీ, జియోగ్రఫీ అంటే ఏంటి, భూగోళ శాస్త్రం. ద స్టడీ ఆఫ్ ఎర్త్ అండ్ ఇట్స్ ఫిజికల్ ఫీచర్స్ ఈజ్ కాల్డ్ జియోగ్రఫీ. భూమి పైన ఉన్న అన్ని ఫిజికల్ ఫీచర్స్, సహజ లక్షణాలు అంటే ఏంటి, ఫిజికల్ ఫీచర్స్ లైక్ మౌంటైన్స్, ప్లాట్యూస్, ప్లేన్స్, రివర్స్, ఓషియన్స్, డిసర్ట్స్ ఎక్సెట్రా. భూమి పైన ఉన్న అన్నిటి గురించి అధ్యయనం చేసేదాన్ని జియోగ్రఫీ, భూగోళ శాస్త్రము అని అంటారు. ఇప్పుడు నేను జస్ట్ డెఫినేషన్ చెప్పాను. అయితే జియోగ్రఫీ అంటే ఏంటి, ఎందుకు జియోగ్రఫీకి అంత ఇంపార్టెన్స్ ఉంది, ఎలా జియోగ్రఫీని చదవాలి, టైప్స్ ఆఫ్ జియోగ్రఫీ, ఎన్ని రకాల జియోగ్రఫీలు ఉన్నాయి అనేవి అన్నీ నేను ఒక సపరేట్ వీడియో చేసి పెట్టాను. అది కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, కంపల్సరీ అది చూడండి. అది చూసిన తర్వాత ఇక్కడికి రండి. ఓకే, మనము జియోగ్రఫీని పిక్ చేసుకున్నాము. జియోగ్రఫీలో ఫస్ట్ ఎన్సీఆర్టీలో క్లాస్ 6th జియోగ్రఫీ తీసుకున్నాము. అయితే క్లాస్ 6th జియోగ్రఫీ పేరేంటి, టెక్స్ట్ బుక్ పేరు అంటే అది అవర్ ఎర్త్ ఆర్ హ్యాబిటేట్. ఫస్ట్ మనము టెక్స్ట్ బుక్ పేరుని అర్థం చేసుకోవాలి. ఏముంది ఇక్కడ, ఎర్త్ అని ఉంది. ఎర్త్ అంటే ఏంటి, మనకి తెలుసు భూమి, మనం ఎక్కడైతే నివసిస్తున్నామో, మనం నివసించే గ్రహం పేరు లేదా చోటు, మనం ఎక్కడైతే ఉంటున్నామో అది ఎర్త్. అవును, మనకి తెలుసు. మరి హ్యాబిటేట్ అంటే ఏంటి అనేది తెలుసుకోవాలి. హ్యాబిటేట్ అంటే ఏంటంటే ఏదైనా లివింగ్ బీయింగ్ కానీ, లేదంటే ఏదైనా లివింగ్ బీయింగ్, యానిమల్ కానీ ప్లాంట్ కానీ ఎవరైనా కానీ సహజంగా నివసించే ప్రదేశాన్ని హ్యాబిటేట్ అని అంటారు. అంటే ఇక్కడ మనకి ఏమర్థమైంది, ఎర్త్ మనం సహజంగా నివసించే ప్రదేశమే కదా, సో అది మన హ్యాబిటేటే కదా ఎర్త్ ఈజ్ అవర్ హ్యాబిటేట్. అంటే ఈ టెక్స్ట్ బుక్లో మనము క్లాస్ 6th జియోగ్రఫీలో దేని గురించి చదువుకోబోతున్నాము, ఎర్త్ గురించి, మనము సహజంగా నివసించే ప్రదేశం గురించి నేర్చుకోబోతున్నాము అనేది మనకి ఇక్కడ అర్థమైంది. రైట్, ఓకే, టెక్స్ట్ బుక్ పేరు అర్థం చేసుకున్నాము. నెక్స్ట్ ఫస్ట్ చాప్టర్ ఏంటో చూద్దాం. దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ చాప్టర్, ద ఎర్త్ ఇన్ ద సోలార్ సిస్టమ్. ఇది మన చాప్టర్ పేరు. ఈ చాప్టర్ పేరుని కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఎర్త్ అని ఉంది, తెలుసు మనకి, మనం భూమి, మనం నివసించే ప్రదేశము. ఇన్ ద సోలార్ సిస్టమ్ అంటే దీన్ని చూస్తే మనకి ఏమర్థమవుతుంది,
సోలార్ సిస్టమ్ అనే ఒక సిస్టమ్ ఉంది, ఆ సోలార్ సిస్టంలో ఎర్త్ ఉంది అనేది మనకు అర్థమవుతుంది. అంటే ఇప్పుడు ఈ చాప్టర్లో మనం ఏం నేర్చుకోబోతున్నాము? సోలార్ సిస్టమ్ అనే ఒక సిస్టమ్ ఉంది, ఆ సోలార్ సిస్టమ్ గురించి చదువుకోబోతున్నాము. ఆ సోలార్ సిస్టంలో ఉన్న ఎర్త్ గురించి పర్టికులర్గా చదవబోతున్నాము అనేది మనకి ఈ చాప్టర్ నేమ్ చూస్తే అర్థమవుతుంది. ఎస్, మనము ఎర్త్ ఇన్ ద సోలార్ సిస్టంలో ఉన్న ఎర్త్ గురించి చదువుకోబోతున్నాము. సోలార్ సిస్టంతో పాటు సోలార్ సిస్టంలో ఉన్న ఎర్త్ గురించి పర్టికులర్గా చదువుకోబోతున్నాము అనేది అర్థమవుతుంది. రైట్? ఓకే, మనము చాప్టర్ స్టార్ట్ చేసే ముందు లెట్ మీ ఆస్క్ సమ్ క్వశ్చన్స్. ఓకే, మనం భూమిపైన ఉన్నాము. అవును, మనకి పగలవుతుంది, రాత్రి అవుతుంది. భూమిపైన నుంచి ఆకాశంలోకి చూస్తున్నాము. పొద్దున్నే సూర్యుడు వస్తున్నాడు, సాయంత్రం కాగానే వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ నైట్ చుక్కలు కనిపిస్తున్నాయి, నక్షత్రాలు. అవేమో కొన్ని బ్రైట్గా ఉన్నాయి, కొన్ని డల్గా ఉన్నాయి. చంద్రుడు వస్తున్నాడు, మూన్, ఆయన షేప్ ఏమో చేంజ్ అవుతూ ఉంది, ఒక రోజు ఒకేలాగా ఉండట్లేదు. అంటే ఏంటి? ఈ నక్షత్రాలు, ఈ చంద్రుడు రాత్రే వస్తారా, పగలంతా ఉండరా? అలా ఇలాంటి క్వశ్చన్స్ మనకి వస్తున్నాయి. పగలు ఎందుకు అవుతుంది, రాత్రి ఎందుకు అవుతుంది, సూర్యుడు వస్తున్నాడు మళ్ళీ వెళ్తున్నాడు, చంద్రుడేమో ఒకే సైజులో ఉండట్లేదు, నక్షత్రాలేమో నైట్ కాగానే కనిపిస్తున్నాయి, ఒక్కొక్క రోజు అసలు కనిపించవు, ఒక్కొక్క రోజు చాలా కనిపిస్తాయి. ఎందుకు? వై? ఇట్లాంటి క్వశ్చన్స్ అన్నీ మనకి మైండ్లో ఉన్నాయి కదా. ఎస్, ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ కూడా మనము ఆన్సర్స్ తీసుకురావడానికి ప్రయత్నిద్దాం. ఓకేనా? సో కొద్దిసేపు ఈ ప్రశ్నలన్నిటిని మైండ్లో పక్కన పెట్టండి. వీటికి మన ఎన్సీఆర్టీస్ కంప్లీట్ అయ్యేలోపు, ఈ సెషన్ కంప్లీట్ అయ్యేలోపే ఆన్సర్స్ తీసుకురావడానికి ప్రయత్నిద్దాం. ఓకే, చంద్రుడు. ఇప్పుడు మళ్ళీ చాప్టర్ నేమ్ని ఒకసారి గమనిద్దాం. ద ఎర్త్ ఇన్ ద సోలార్ సిస్టమ్. దీన్ని చూస్తే మనకి సోలార్ సిస్టమ్ అనే ఒక సిస్టమ్ ఉంది. ఆ సోలార్ సిస్టంలో ఎర్త్ ఒక పార్ట్ అని అర్థమవుతుంది. ఇన్ ద సోలార్ సిస్టమ్ అని ఉంది. సోలార్ సిస్టంలో ఎర్త్ ఒక పార్ట్ అని ఉంది. ఓకే, మరి సోలార్ సిస్టము ఇంకా ఎందులోనైనా ఒక పార్టా, లేదంటే ఇదే హైయెస్టా అనే క్వశ్చన్ మనకు వస్తుంది. సోలార్ సిస్టమే ఇంకా హైయెస్టా, ఇంకేమీ లేదా, సోలార్ సిస్టమ్ తర్వాత ఇది ఇంకెందులోనూ పార్ట్ కాదా అనే డౌట్ వస్తుంది కదా. ఆన్సర్ ఈజ్ ఎస్, ఇట్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ గెలాక్సీ. గెలాక్సీ అంటే నేర్చుకుందాం మనం. మరి గెలాక్సీ ఇంకెందులోనైనా పార్టా, హైయెస్టా ఇదేనా అంటే గెలాక్సీ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ యూనివర్స్. మన విశ్వంలో గెలాక్సీ ఒక పార్ట్. మరి యూనివర్స్ ఇంకా అంతే, ఇదే హైయెస్ట్. ఎర్త్ సోలార్ సిస్టంలో ఉంది. సోలార్ సిస్టమ్ ఏదో ఒక గెలాక్సీలోని ఒక భాగము. గెలాక్సీ విశ్వంలో ఒక భాగము. అంటే ఈ విశ్వంలో కొన్ని వేల కోట్ల మిలియన్స్ ఆఫ్ గెలాక్సీస్ ఉన్నాయి. ఆ అన్ని గెలాక్సీలో ఏదో ఒక గెలాక్సీలో సోలార్ సిస్టమ్ ఒక భాగము. ఆ సోలార్ సిస్టంలో ఎర్త్ ఒక భాగము. ఇది కదా. చూద్దాం ఇప్పుడు ఒక్కొక్కటి. యూనివర్స్ అంటే ఏంటి, గెలాక్సీ అంటే ఏంటి, సోలార్ సిస్టమ్ అంటే ఏంటి, సోలార్ సిస్టంలో ఎవరెవరు ఉంటారు, అలాగే ఎర్త్ గురించి ఒక్కొక్కటిగా చదువుదాం. ఫస్ట్ ఎర్త్ ఉంది, తర్వాత సోలార్ సిస్టమ్ తర్వాత ఇక్కడ మిల్కీ వే గెలాక్సీ అని ఉంది. ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాము, ఈ విశ్వంలో కొన్ని మిలియన్స్ ఆఫ్ గెలాక్సీస్ ఉన్నాయి. అందులో ఒక గెలాక్సీ పేరు మిల్కీ వే గెలాక్సీ లేదా ఆకాశగంగా అని అంటారు. ఆ మిల్కీ వే గెలాక్సీలో సోలార్ సిస్టమ్ ఒక పార్ట్, ఆ సోలార్ సిస్టంలో మళ్ళీ ఎర్త్ ఒక పార్ట్. ఎలా దీన్ని మనం ఇమాజిన్ చేసుకోవాలంటే, ఇప్పుడు మనం ఎర్త్ పైన ఉన్నాం కదా, ఎర్త్ పైన నుండి రాకెట్ వేసుకొని పైకి వెళ్తున్నాం అన్నట్టు ఊహించుకోండి. అలా పైకి వెళ్తూ ఉంటే చాలా దూరం వెళ్ళిన తర్వాత ఎర్త్ రౌండ్గా కనిపిస్తుంది. అంటే నాట్ ఎగ్జాక్ట్లీ రౌండ్, బట్ రౌండ్గా కనిపిస్తుంది. అట్లా ఇంకా పైకి వెళ్ళారు,
ఇంక వెళ్ళలేమనుకోండి, ఒకవేళ వెళ్తే ఎలా ఉంటుందో ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. అలా వెళ్తుంటే మన ఎర్త్ లాంటివి ఇట్లా రౌండ్ షేప్లో ఉన్నవి ఇంకొక 7 కనిపిస్తాయి. సూర్యుడు కనిపిస్తాడు. ఆ సూర్యుడి నుంచి ఇంకా ఇంకా పైకి వెళ్ళారనుకోండి, సోలార్ సిస్టమ్ కంప్లీట్గా కనిపిస్తుంది. అక్కడ నుంచి ఇంకా పైకి వెళిస్తే చాలా గెలాక్సీస్ కనిపిస్తాయి. ఇంకా యూనివర్స్ పైకి వెళ్తే. సో అట్లా ఇమాజిన్ చేసుకోండి. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి చదువుతాము. యూ విల్ గెట్ ఏ క్లారిటీ బై ద ఎండ్ ఆఫ్ దిస్ సెషన్. యూనివర్స్ అంటే ఏంటి? విశ్వము అంటే ఏంటి? ద యూనివర్స్ ఈజ్ ఎవ్రీథింగ్ వీ కెన్ టచ్, ఫీల్, సెన్స్, మెజర్ ఆర్ డిటెక్ట్. అంటే విశ్వం అంటే ఏంటి? ఎవ్రీథింగ్, ప్రతి ఒక్కటి మనం ఏదైతే ముట్టుకోగలుగుతామో, ఫీల్ అవ్వగలుగుతామో, సెన్స్ చేయగలుగుతామో, కొలుస్తామో, డిటెక్ట్ చేయగలుగుతామో అది అంతా యూనివర్సే. మరి మనం ముట్టుకోగలిగినవి, సెన్స్ చేయగలిగినవి, ఫీల్ అయ్యేటివి, మెజర్ చేసేవి, అవి ఉన్నాయి అని డిటెక్ట్ చేయటం, ఇది ఒకటి ఉంది, ఏదో ఒకటి ఉంది అని మనము కనుక్కొనగలుగుతున్నాము అన్న ప్రతి ఒక్కటి ఈ యూనివర్స్ కిందికే వస్తుంది. అందులో ఏమేమి ఉంటాయి అంటే లివింగ్ థింగ్స్, ప్రాణులు ఉంటాయి, ప్లానెట్స్ గ్రహాలు ఉంటాయి, మన ఎర్త్ లాంటి గ్రహాలు ఉంటాయి, స్టార్స్ మనం చూస్తాం కదా, నక్షత్రాలు ఉంటాయి, గెలాక్సీస్ ఉంటాయి. గెలాక్సీస్ అంటే ఏంటో మనం చూద్దాం. అది నక్షత్రాల సమూహము. కొన్ని నక్షత్రాలన్నీ కలిస్తే గెలాక్సీస్ అని అంటారు. దాని గురించి డీప్గా చూద్దాం నెక్స్ట్ స్లైడ్లో. డస్ట్ క్లౌడ్స్, లైట్, కాంతి కూడా, ఈవెన్ టైమ్, సమయం కూడా యూనివర్స్ కిందికే వస్తుంది. బిఫోర్ ద బర్త్ ఆఫ్ ద యూనివర్స్ టైమ్, స్పేస్ అండ్ మ్యాటర్ డిడ్ నాట్ ఎగ్జిస్ట్. యూనివర్స్ అనేది ఒకటి లేదు అన్నప్పుడు మ్యాటర్ అంటే ఏమీ, ఒక పదార్థం అంటూ ఏమీ లేదు, శూన్యమే ఉంది. యూనివర్స్ లేకముందు ఏముంది అని అంటే ఏం లేదు, నథింగ్నెస్, శూన్యమే ఉంది. ఆ తర్వాత మెల్లిగా ఒక చిన్న ఆటం ఫామ్ అయ్యి అది మెల్లిమెల్లిగా పెద్దగా ఇంత విశ్వం ఫామ్ అయిందని అంటారు. దానిపైన చాలా థియరీస్ ఉన్నాయి. బిగ్ బ్యాంగ్ థియరీ చాలా ఫేమస్. యూనివర్స్ ఎలా ఎగ్జిస్టెన్స్లోకి వచ్చింది, బిగ్ బ్యాంగ్ థియరీ గురించి మనం వేరే వీడియోలో చూద్దాం. సో ఎట్లాగో అట్లాగా యూనివర్స్ ఎగ్జిస్టెన్స్లోకి వచ్చింది, ఒక స్పేస్ అనేది వచ్చింది, మ్యాటర్ అంటే ఒక పదార్థం అనేది ఏర్పడ్డది. అప్పుడే టైం ఉంటుంది కదా. యూనివర్స్ అనేది ఎగ్జిస్టెన్స్లోకి లేకముందు అసలు ఏమీ లేదు. సో ఇప్పుడు యూనివర్స్ అంటే ఏంటి? ఏమైతే ఉన్నాయో, ఏమున్నాయంటే ఉన్నాయన్నీ, ఏవైతే ఉన్నాయో ఎగ్జిస్టెన్స్లో అవన్నీ యూనివర్స్ కిందికే వస్తాయి. అయితే యూనివర్స్ ఎంత పెద్దగా ఉంది అని అంటే ఎవరికి తెలీదు, సైంటిస్ట్ ఇంకా దానిపైన వర్క్ చేస్తున్నారు. సో ఇప్పుడు మనకి యూనివర్స్ అంటే ఏంటి? ఏవైతే ఉన్నాయో, ఏమున్నాయి అంటే అన్నీ, మనం ఏవైతే టచ్ చేయగలుగుతాం, ఫీల్ అయ్యగలుగుతాం, ఎగ్జిస్టెన్స్లో ఉన్నవి అన్నీ యూనివర్స్ కిందికే వస్తాయి. మరి ఇవి ఎక్కడున్నాయి అని అంటే యూనివర్స్లోనే ఉన్నాయి. సో ఇప్పుడు యూనివర్స్ అంటే ఏంటో అర్థమైంది. యూనివర్స్ కంటైన్స్ బిలియన్స్ ఆఫ్ గెలాక్సీస్. ఈ విశ్వం అంతా ఉంది. ఈ విశ్వం మొత్తంలో బిలియన్స్ ఆఫ్ గెలాక్సీస్ ఉన్నాయి. ఈచ్ కంటైనింగ్ మిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ స్టార్స్. గెలాక్సీస్ అంటే నక్షత్రాల సమూహము. కొన్ని నక్షత్రాలన్నీ కలిస్తే దాన్ని గెలాక్సీ అని అంటారు. కొన్ని గెలాక్సీస్ అన్నీ కలిస్తే దాన్ని యూనివర్స్ అని అంటారు. ద స్పేస్ బిట్వీన్ ద స్టార్స్ అండ్ గెలాక్సీస్ ఇస్ లార్జ్లీ ఎంటీ. ఒక గెలాక్సీకి ఇంకా స్టార్స్కి మధ్య స్పేస్ ఎంత ఉంది అని అంటే అది ఎంటీ, ఇంకా ఏమీ లేదనమాట. లార్జ్లీ ఎంటీ, ఏమీ లేదు. ద వాస్ట్ ఎంటీ స్పేస్ అరౌండ్ us that consisting of stars, solar system, galaxies etc. is called universe. మన చుట్టూ ఏమైతే ఉన్నాయో, ఏమున్నాయి చుట్టూ, మన ఎర్త్ పైన ఉన్నవి అన్నీ విశ్వం కిందికే వస్తాయి. అలా మనం రాకెట్ వేసుకొని ఒకవేళ వెళ్ళగలిగితే, పైనకి వెళ్తే, ప్లానెట్స్ గ్రహాలు ఏవైతే ఉన్నాయో, 8 ప్లానెట్స్ ఉన్నాయి కదా. ఇంతకుముందు 9 ఉండేవి, కానీ ఇప్పుడు 8 ప్లానెట్స్ ఉన్నాయని అంటారు కదా. ఆ 8 ప్లానెట్స్, నక్షత్రాలు, సోలార్ సిస్టమ్ అంటే ఏంటో చూద్దాం. సౌర వ్యవస్థ, సౌర కుటుంబం గురించి, ఇంకా ఈ గెలాక్సీస్ అన్నీ కలిస్తే దాన్ని యూనివర్స్ అని అంటారు. ఓకేనా? నెక్స్ట్, ఓకే,
కొన్ని బిలియన్స్ ఆఫ్ గెలాక్సీస్ కలిస్తే దాన్ని యూనివర్స్ అని అంటారు. గెలాక్సీ అంటే నక్షత్రాల సమూహము. ఇంకా డీప్గా చూద్దాం గెలాక్సీ అంటే ఏంటో. గెలాక్సీ ఈజ్ ఎ క్లస్టర్ ఆఫ్ స్టార్స్ అండ్ క్లౌడ్స్ ఆఫ్ డస్ట్ అండ్ గ్యాసెస్. అన్ని నక్షత్రాలు ఉంటాయి. ఇప్పుడు మనం పైన చూస్తే మనకు నక్షత్రాలు కనిపిస్తాయి కదా, అట్లాంటి నక్షత్రాలన్నీ ఒక సమూహంగా ఉన్నాయి. క్లస్టర్ ఆఫ్ స్టార్స్ అంటే. అండ్ క్లౌడ్స్ ఆఫ్ డస్ట్, అక్కడ డస్ట్ ఉంటుంది, ఇంకా వాయువులు కూడా ఉంటాయి, గ్యాసెస్. ఇవన్నీ కలిస్తే దాన్ని గెలాక్సీస్ అని అంటారు. ఆర్ ప్లానెట్ అంటే మనము నివసించే ఎర్త్, భూమి, ఈ ప్లానెట్, ఈ గ్రహము ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ మిల్కీ వే గెలాక్సీ ఆర్ ఆకాశగంగా. మనం ఇందాక చూసాం కదా, ఇది మిల్కీ వే గెలాక్సీలో ఒక భాగము. చాలా గెలాక్సీస్ ఉన్నాయి, అందులో ఒక గెలాక్సీ పేరు మనము ఆకాశగంగా ఆర్ మిల్కీ వే గెలాక్సీ అని పేరు పెట్టాము. ఆ గెలాక్సీలోనే మన ప్లానెట్ ఉంది. అంటే సోలార్ సిస్టమ్ ఆ గెలాక్సీలో ఉంది, సోలార్ సిస్టంలో ఎర్త్ ఉంది. ఎందుకు దీన్ని ఆకాశగంగా అని అంటారంటే, మన ప్రాచీన భారతదేశంలో ఈ గెలాక్సీ ఎలా కనిపించిందంటే ఏ రివర్ ఆఫ్ లైట్ ఫ్లోటింగ్ ఇన్ ద స్కై. అంటే ఒక గంగా రివర్ అని ఉందనుకో, ఆకాశగంగా, గంగా రివర్ ఒక నది, ఒక లైట్ లాగుండి ఆకాశంలో ప్రవహిస్తున్నట్టు కనిపించింది అనమాట. ఇక్కడ గంగా అంటే రివర్ కదా, సో ఆకాశంలో గంగ ప్రవహిస్తున్నట్టు ఉంది ఆ గెలాక్సీ, కాబట్టి దానికి ఆకాశగంగా అని పేరు పెట్టారు. మిలియన్స్ ఆఫ్ గెలాక్సీస్ మేకప్ ద యూనివర్స్. చెప్పాం కదా, చాలా మిలియన్స్ ఆఫ్ గెలాక్సీస్ అన్నిటినీ కలిపితే దాన్ని యూనివర్స్ అని అంటారు. ద సిస్టమ్ ఆఫ్ మిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ స్టార్ టుగెదర్ విత్ గ్యాస్ అండ్ డస్ట్ హెల్డ్ టుగెదర్ బై గ్రావిటేషనల్ అట్రాక్షన్. అంటే ఈ నక్షత్రాల సమూహం ఏదైతే ఉందో, స్టార్స్, ఇవన్నీ ఎలా అక్కడ ఉన్నాయి స్టేబుల్గా అని అంటే ఒక గ్రావిటేషనల్ అట్రాక్షన్ ఉంది, గురుత్వాకర్షణ శక్తితో అవన్నీ ఒక దగ్గర బైండ్ అయి ఉన్నాయి, గ్యాస్, డస్ట్, ఈ స్టార్స్ అన్నీ. సో దాన్ని గెలాక్సీస్ అని అంటారు. అయితే ఒక గెలాక్సీలో ఎన్ని నెంబర్ ఆఫ్ స్టార్స్ ఉంటాయి అని అంటే అది 10,000s నుంచి మిలియన్స్, బిలియన్స్ ఆఫ్ స్టార్స్ కూడా ఉండొచ్చు. దాన్ని గెలాక్సీ అని అంటారు. కొన్ని మిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ స్టార్స్ కలిపితే దాన్ని గెలాక్సీస్ అంటారు. కొన్ని మిలియన్స్ ఆఫ్ గెలాక్సీస్ కలిపితే దాన్ని యూనివర్స్ అని అంటారు. నెక్స్ట్ యూనివర్స్ కింద గెలాక్సీలో సోలార్ సిస్టమ్ ఉంది. ఇన్ని గెలాక్సీస్ ఉన్నాయి కదా, మిలియన్స్ ఆఫ్ గెలాక్సీలో ఒక గెలాక్సీ పేరు మిల్కీ వే గెలాక్సీ ఆర్ ఆకాశగంగా. ఆ ఆకాశగంగాలో మన సౌర కుటుంబము, సోలార్ సిస్టమ్ ఒక పార్ట్. ఇప్పుడు సోలార్ సిస్టమ్ గురించి చదువుదాం. సోలార్ సిస్టమ్, బేసికలీ ద నేమ్ సోలార్ సిస్టమ్ ఈస్ డిస్క్రైబింగ్ ద సన్స్ ఫ్యామిలీ. ఇది సౌర కుటుంబాన్ని డిస్క్రైబ్ చేస్తుంది. ద సన్ అండ్ ఇట్స్ ఫ్యామిలీ ఈజ్ నోన్ యాజ్ సోలార్ సిస్టమ్. సూర్యుడు మనకు కనిపిస్తాడు కదా రోజు, సూర్యుడు, ఆయన కుటుంబం, ఆయన ఫ్యామిలీలో ఉన్న మెంబర్స్ని కలిపితే దాన్ని సోలార్ సిస్టమ్ అని అంటారు. సోలార్ అనేది రోమన్ వర్డ్ సోలో నుంచి వచ్చింది, అంటే సన్ గాడ్ అని అర్థము. ఈ సోలార్ సిస్టంలో ఎవరెవరు ఉంటారో చూద్దాం. ద సన్ అంటే హెడ్, ఆయన పెద్ద. తర్వాత 8 ప్లానెట్స్, 8 గ్రహాలు. శాటిలైట్స్ అంటే ఏంటి అంటే ఒక ఆబ్జెక్ట్ ఇంకొక ఆబ్జెక్ట్ చుట్టూ ఇది ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఈ ఆబ్జెక్ట్ చుట్టూ ఇంకొక ఆబ్జెక్ట్ తిరిగితే ఈ ఆబ్జెక్ట్ని శాటిలైట్ అని అంటారు. ఇంకా చూద్దాం డీప్గా దాని గురించి. అండ్ సమ్ అదర్ సెలెస్టియల్ బాడీస్ నోన్ యాజ్ ఆస్ట్రాయిడ్స్, మెటరాయిడ్స్ ఫార్మ్ ద సోలార్ సిస్టమ్. సన్ ద హెడ్ ఉంటాడు. 8 ప్లానెట్స్, మన భూమి ఒక గ్రహం కదా, ఇలాంటి గ్రహాలు ఇంకా 7 ఉన్నాయి. మొత్తం 8 గ్రహాలని, ఇంకా శాటిలైట్స్ని, ఇంకా సమ్ అదర్ సెలెస్టియల్ బాడీస్ లైక్ ఆస్ట్రాయిడ్స్, మెటరాయిడ్స్ అన్నీ కలిపితే దాన్ని సోలార్ సిస్టమ్ అని అంటారు. ఓకే, బాగుంది. మరి ఇక్కడ సెలెస్టియల్ బాడీస్ అని ఒక పదం ఉంది. మరి సెలెస్టియల్ బాడీస్ అంటే ఏంటి? ఆస్ట్రాయిడ్స్, మెటరాయిడ్స్ అని ఉంది. ఇవేంటి అసలు అనేది చూద్దాం మనం. ఫస్ట్ ఇక్కడ సెలెస్టియల్ బాడీస్ అనేది ఒక వర్డ్ ఉంది కదా, మరి ఆ సెలెస్టియల్ బాడీస్ అంటే ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. సెలెస్టియల్ బాడీస్, ద సన్, ద మూన్ అండ్ ఆల్ దోస్ ఆబ్జెక్ట్స్ షైనింగ్ ఇన్ ద నైట్ స్కై ఆర్ కాల్డ్ సెలెస్టియల్ బాడీస్. సూర్యుడు, చంద్రుడు, ఇంకా అన్ని ఆబ్జెక్ట్స్ ఏవైతే
ఆకాశంలో ఉంటాయో స్పేస్లో షైన్ అవుతూ వాటిని సెలెస్టియల్ బాడీస్ అని అంటారు. ఏవైతే ఆకాశంలో ఉన్నాయి, స్పేస్లో ఉన్నాయి, అంతరిక్షంలో వాటినన్నిటినీ సూర్యుడు, చంద్రుడు, అన్ని ఆకాశంలో ఉన్న వాటిని అన్నిటినీ సెలెస్టియల్ బాడీస్ అని అంటారు. అయితే there are two types of celestial bodies. They are which emits light and heat and do not emit light and heat. రెండు రకాల సెలెస్టియల్ బాడీస్ ఉన్నాయి. కొన్నేమో లైటింగ్ ఇస్తాయి, అలాగే హీట్ ఇస్తాయి. ఇప్పుడు సన్ ఉందనుకోండి, అది హీట్ ఇస్తుంది, చాలా వేడిని ఉత్పత్తి చేస్తుంది, అలాగే లైట్ కూడా ఉంటుంది. స్టార్స్ కూడా అంతే, చంద్రుడు కూడా అంతే. అలాంటి సెలెస్టియల్ బాడీస్ ఉన్నాయి. అలాగే లైట్ని, హీట్ని ఎమిట్ చేయని సెలెస్టియల్ బాడీస్ కూడా ఉన్నాయి. చూద్దాం అవేంటివి టైప్స్ ఆఫ్ సెలెస్టియల్ బాడీస్ చూద్దాం. సమ్ సెలెస్టియల్ బాడీస్ ఆర్ వెరీ బిగ్ హాట్. ఇక్కడ ఏమని ఉంది? సన్ ఈజ్ అ సెలెస్టియల్ బాడీ అని ఉంది. ఇక్కడ ఏముంది? సెలెస్టియల్ బాడీస్ ఆర్ సమ్ సెలెస్టియల్ బాడీస్ ఆర్ వెరీ బిగ్ అండ్ హాట్. చాలా పెద్దగా ఉంటాయి, చాలా హాట్గా ఉంటాయి. అంటే ఎవరు? సన్నే కదా. అండ్ దే ఆర్ మేడప్ ఆఫ్ గ్యాసెస్. చాలా గ్యాసెస్ ఉంటాయి సన్ దగ్గర. దే హ్యావ్ దర్ ఓన్ హీట్ అండ్ లైట్ విచ్ దే ఎమిట్ ఇన్ లార్జ్ అమౌంట్స్. Those celestial bodies is called as stars. చాలా పెద్దగా ఉండి హాట్గా ఉండే వాటిని దే ఆర్ మేడప్ ఆఫ్ గ్యాసెస్. వాటికంటూ వాటికి సొంత ఉష్ణోగ్రత మరియు కాంతి ఉన్న వాటిని సెలెస్టియల్ బాడీస్ కొన్ని ఉన్నాయి. అలాంటి సెలెస్టియల్ బాడీస్ ఏవైతే ఉన్నాయో చాలా హాట్గా ఉండి లైట్గా ఉండే వాటిని స్టార్స్ అని అంటారు. అండ్ సన్ ఈజ్ ఎ స్టార్. చాలామందికి అవునా సన్ అంటే నక్షత్రమా? మనకు నక్షత్రం అనగానే ఇంత చిన్నగా ఆకాశంలో కనిపిస్తుంది కదా, అదే గుర్తొస్తుంది. సన్ అనగానే స్టారా అని అనిపించదు కదా. బట్ సన్ ఈజ్ ఎ స్టార్. అయితే మరి ఎందుకు మనకి ఇంత పెద్దగా మనకు చిన్న చిన్న స్టార్స్ కనిపించవు? ఇది పెద్దగా ఉంది, ఆ స్టార్స్ అన్ని చిన్నగా ఉన్నాయి అని అనుకుంటామా? కాదు, అవి కూడా పెద్దగానే ఉంటాయి, కానీ మనకెందుకు కనిపించవు అని అంటే దే ఆర్ వెరీ 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 ఫార్ ఫ్రమ్ అస్. అవి మనకి చాలా దూరంలో ఉన్నాయి కాబట్టి ఇంకా ఈ సన్ లాంటి వేరే స్టార్స్ అన్నీ మనకి చిన్నగా కనిపిస్తాయి అన్నమాట. కౌంట్లెస్ ట్వింక్లింగ్ స్టార్స్ ఇన్ ద నైట్ స్కై ఆర్ సిమిలర్ టు ద సన్. మనకు ఏవైతే చిన్న చిన్న నక్షత్రాలు కనిపిస్తాయో ఆకాశంలో అవన్నీ సూర్యుడితో సమానమే. బట్ వీ డు నాట్ ఫీల్ దర్ హీట్ ఆర్ లైట్. దే లుక్ సో టినీ బికాస్ దే ఆర్ వెరీ వెరీ ఫార్ ఫ్రమ్ అస్. అవి ఇంత హీట్ని లైట్ని మనం ఎందుకు దాన్ని ఫీల్ అవ్వలేమంటే అవి చాలా చాలా దూరంలో ఉన్నాయి సూర్యుడి కన్నా, అందుకే చిన్న చిన్నగా కనిపిస్తాయి మనకి. సో దిస్ ఈజ్ అబౌట్ celestial bodies which emit light and heat. ఏవేవి? స్టార్స్. లైక్ సన్ ఈజ్ ఎ స్టార్. నక్షత్రాలు వాటికంటూ వాటికి సొంత ఉష్ణోగ్రత కాంతి ఉంటాయి. అలాంటి వాటిని మనం ఇంతకుముందు ఒక క్వశ్చన్ వేసాం. ఏంటది? మనకి నక్షత్రాలు, చంద్రుడు వీళ్ళందరూ నైటే వస్తారా, పగలంతా రారా అని మనం ఒక క్వశ్చన్ వేసుకున్నాం. సో దానికి ఆన్సర్ ఏంటంటే we don't see moon and stars during daytime because very bright light of the sun does not allow us to see all these bright objects of the night sky. సూర్యుడు ఉంటాడు కదా, సూర్యుడికి వచ్చే అంత హీట్లో అంత ప్రకాశవంతంగా వెలుగుతాడు కాబట్టి అంత బ్రైట్ లైట్లో మనకి నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో స్కైలో అవన్నీ మనకి కనిపించవు. దిస్ ఈజ్ ద రీజన్. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు మనకి నక్షత్రాల గురించి వచ్చింది కాబట్టి కన్స్టలేషన్ గురించి ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. కన్స్టలేషన్స్ అంటే ఏంటి అంటే వేరియస్ ప్యాటర్న్స్ ఫార్మ్డ్ బై డిఫరెంట్ గ్రూప్ ఆఫ్ స్టార్స్ ఇస్ కాల్డ్ కన్స్టలేషన్స్. అంటే నక్షత్రాలు ఉన్నాయి కదా, ఇలా ఈ నక్షత్రాలన్నిటితో కలిసి ఒక ప్యాటర్న్ ఫామ్ అయింది. ఇలా అంటే ఒక షేప్ వచ్చింది అంటే ఆ షేప్ని కాన్స్టలేషన్ అని అంటారు. అట్లా 88 కాన్స్టలేషన్స్ అని ఉన్నాయన్నమాట. ఈ నక్షత్రాలన్నీ ఒక ముగ్గులాగా ఉండి వీటితో మనం ఒక షేప్ని తీసుకురాగలుగుతున్నాము అని అంటే దాన్ని కాన్స్టలేషన్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలుగుబంటి ఉందనుకోండి, దాన్ని మనం ఇలా డ్రా చేయగలిగాము
సంథింగ్ ఇలా డ్రా చేయగలుగుతున్నాము, ఆ షేప్ వస్తుంది అంటే ఆ ప్యాటర్న్ని కాన్స్టలేషన్స్ అని అంటారు. అలా 88 కాన్స్టలేషన్స్ ఉన్నాయి. ఉర్సా మేజర్ ఆర్ బిగ్ బేర్ ఈజ్ వన్ సచ్ కాన్స్టలేషన్. ఉర్సా మేజర్ ఆర్ బిగ్ బేర్ అనేది ఒక టైప్ ఆఫ్ కన్స్టలేషన్. ఈజీగా రికగ్నైజ్ చేసే కన్స్టలేషన్ ఏంటి అంటే అది సప్తరిషి, 7 సేజెస్ అని అంటారు. ఉర్సా మైనర్ ఈజ్ ఆల్సో ఏ సచ్ కన్స్టలేషన్. అండ్ ఈ స్టార్స్తో ఏమైనా యూజ్ ఉందా అంటే ఎస్, ఇన్ ancient times people used to determine locations during the night time with the help of stars. రాత్రి నక్షత్రాలను చూసి డైరెక్షన్స్ని ఇది ఏ దిక్కు అని వాళ్ళు రికగ్నైజ్ చేసి డిటర్మైన్ చేసేవాళ్ళు అనమాట. నార్త్ స్టార్ని నార్త్ డైరెక్షన్ లాగా లేదా పోల్ స్టార్ అని అంటారు. ఈ కన్స్టలేషన్స్తోనే జోడియక్ సైన్స్ వచ్చాయి. జోడియక్ సైన్స్ అంటే ఏంటి? రాశులు ఉన్నాయి కదా, 12 రాశులు. ఆ రాశులన్నీ ఈ జోడియక్ సైన్స్ ఈ కన్స్టలేషన్స్ని బట్టే చెప్తారు. ఒకవేళ ఈ నక్షత్రాలన్నిటితో కలిపి మనం ఒక సింహాన్ని డ్రా చేయగలుగుతాము, సింహాన్ని రికగ్నైజ్ చేయగలుగుతాము. ఆ ప్యాటర్న్ ఫామ్ అయింది అంటే దాన్ని సింహరాశి, కర్కాటక రాశి అంటే తేలు, కన్యా రాశి అంటే ఒక అమ్మాయి, తులారాశి అలాంటి షేప్స్ ఫామ్ అయినాయి అంటే వాటిని కూడా కాన్స్టలేషన్స్ అని అంటారు. ఈ జోడియక్ సైన్స్ ఈ రాశులని వాటిని బట్టే చెప్తారనమాట. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు మనము సమ్ సెలెస్టియల్ బాడీస్ విచ్ ఎమిట్ లైట్ అండ్ హీట్ వాటి గురించి చదివాము, అవి స్టార్స్ గురించి చదివాము. ఇప్పుడు సెకండ్ టైప్ ఆఫ్ సెలెస్టియల్ బాడీస్ విచ్ ఆర్ celestial bodies which do not have their own heat and light of the stars. ఇప్పుడు స్టార్స్కి అయితేనేమో వాటికి హీట్ లైట్ ఉంది. అయితే వీటికి లైట్ హీట్ లేని వాటిని ప్లానెట్స్ అని అంటారు. ఏమంటారు? ప్లానెట్స్, గ్రహాలు. ఎర్త్ ఈజ్ ఏ ప్లానెట్. ఇప్పుడు మనకు డౌట్ రావచ్చు, ఏంటది అంటే celestial bodies అంటే which are shining in the sky are called as celestial bodies. మరి ఇవి which do not emit light and heat లో ప్లానెట్స్ కూడా celestial bodies అనే మనం చెప్తున్నాం కదా. మరి ఎర్త్ celestial బాడీయా? అది ఎక్కడుంది? నైట్ స్కైలో ఏడుంది అనే డౌట్ రావచ్చు మనకు. వచ్చిందా? దానికి ఆన్సర్ ఏంటంటే ఇప్పుడు మనము రాకెట్ వేసుకొని పైకి వెళ్ళి చూసినాం అనుకోండి, మన ఎర్త్ కూడా మిగతా ప్లానెట్స్ లానే కనిపిస్తుంది. ఏదో ఒక వేరే గ్రహం నుంచి మనం మన గ్రహాన్ని చూసినా కానీ, లేదంటే మూన్కి వెళ్ళినాం అనుకోండి, మూన్ నుంచి ఎర్త్ని చూస్తే మనకు మూన్ ఎలా కనిపిస్తుందో చిన్నగా రౌండ్గా, అలాగే ఎర్త్ కూడా కనిపిస్తుంది అన్నమాట. సో అది సోలార్ సిస్టంలో ఒక భాగమే కదా ఎర్త్ కూడా సెలెస్టియల్ బాడీయే. అయితే ఏవైతే లైట్ని హీట్ని ఎమిట్ చేయవో వాటిని ప్లానెట్స్ అని అంటారు. ప్లానెటియా అనే వర్డ్ నుంచి వచ్చింది, గ్రీక్ వర్డ్ నుంచి. అంటే వాండరర్స్ అంటే ఏంటి? తిరుగుతానే ఉంటారనమాట. తిరిగే వాటిని వాండరర్స్ అని అంటారు కదా. ఈ ప్లానెట్స్ కూడా తిరుగుతాయి కదా సూర్యుడి చుట్టూ. సో వీటిని వాండరర్స్ అని అంటారు. అందుకే వీటికి ప్లానెట్ అని పేరు పెట్టారు. Earth is a planet which gets all heat and light from the sun, which is our nearest star. మనకి ఎక్కడి నుండి వస్తుంది లైట్ హీట్ అంటే సన్ దగ్గర నుంచి. మన నియరెస్ట్ స్టార్ మనకు దగ్గర ఉందన్నమాట. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి? దానికే ఇది ఆన్సర్. మనది ఎట్లా సెలెస్టియల్ బాడీ అవుతుంది? స్కైలో షైన్ అయ్యే వాటిని, స్కైలో ఉండే వాటిని కదా అని అంటే, మన ఎర్త్ని మన మూన్ దగ్గరికి వెళ్ళి చూసినా, పైనుంచి చూసినా కానీ ఇట్లానే కనిపిస్తుంది కదా. సో అందుకే ఎర్త్ ఈజ్ ఆల్సో ఏ సెలెస్టియల్ బాడీ. ఓకే, అయిపోయింది. అయితే ఇప్పుడు మనకి ఏమర్థమైంది సోలార్ సిస్టమ్ గురించి? అంటే ఒక పెద్ద విశ్వం ఉంది, అది ఎంత ఉందో మనకు తెలీదు. సైంటిస్ట్ ఇంకా దానిపైన వర్క్ చేస్తున్నారు. యూనివర్స్ అంటే ఏవైతే మనం ఉన్నాయో ఎగ్జిస్టెన్స్లో అదంతా విశ్వం కిందికి వస్తాయి. ఈ విశ్వంలో మిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ గెలాక్సీస్ ఉన్నాయి. ఈ బిలియన్స్ ఆఫ్ గెలాక్సీలో ఒక గెలాక్సీ పేరు మిల్కీవే గెలాక్సీ ఆర్ ఆకాశగంగా. ఈ ఆకాశగంగా అనే ఈ దాంట్లో సోలార్ సిస్టమ్ ఉంది.
సోలార్ సిస్టంలో అంటే ఈ సౌర కుటుంబంలో సన్ ఉన్నాడు, మూన్ ఉన్నాడు, ఇంకా ప్లానెట్స్ ఉన్నాయి, ఇంకా అదర్ సెలెస్టియల్ బాడీస్ లైక్ మెటరాయిడ్స్, ఆస్ట్రాయిడ్స్ అన్నీ ఉంటే దాన్ని సోలార్ సిస్టమ్ అని అంటారు. ఈ సోలార్ సిస్టంలో ఎర్త్ ఒక పార్ట్ అని మనకి ఇప్పుడు అర్థమైంది. ఓకేనా? ఈ సోలార్ సిస్టంలో ఉన్న వాటి గురించి ఒక్కొక్క దాని గురించి ఇప్పుడు మనం చదువుతాం. ఫస్ట్ హెడ్ ఎవరు? పెద్ద ఆయన సన్ గురించి చదువుదాం. ద సన్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ద సోలార్ సిస్టమ్. సోలార్ సిస్టంలో సన్ సెంటర్లో ఉన్నాడు, అంటే కేంద్రంలో ఉన్నాడు, మధ్యలో. ఇట్ ఈస్ హ్యూజ్ అండ్ మేడప్ ఆఫ్ ఎక్స్ట్రీమ్లీ హాట్ గ్యాసెస్. ఇట్ ఈస్ ద అల్టిమేట్ సోర్స్ ఆఫ్ ద హీట్ అండ్ లైట్. చాలా హాట్ గ్యాసెస్ ఉన్నాయి, చాలా పెద్దగా ఉంటాయి. హీట్, లైట్ మనకు ఎక్కడి నుండి వస్తున్నాయి అని అంటే అది సన్ దగ్గర నుంచి. ఇట్ ప్రొవైడ్స్ ద పుల్లింగ్ ఫోర్స్ దట్ బైండ్స్ ద సోలార్ సిస్టమ్. సోలార్ సిస్టంలో ఉన్న ఎవరున్నారు? మూను, ప్లానెట్స్, ఆస్ట్రాయిడ్స్, మెటరాయిడ్స్, ఇంకా అదర్ సెలెస్టియల్ బాడీస్, ఇవన్నిటిని బైండ్ చేస్తూ ఉంది అని అంటే ఎలా అంటే బై పుల్లింగ్ ఫోర్స్. ఫోర్స్ అంటే ఏంటి? ఏదైనా మనం ఒక ఆబ్జెక్ట్ ఇంకొక ఆబ్జెక్ట్తో ఇంటరాక్ట్ అయితే ఆ ఆబ్జెక్ట్ పుల్లింగ్ ఫోర్స్ పుల్ అయినా అవుతుంది, పుష్ అయినా అవుతుంది. సో దాన్ని ఫోర్స్ అని అంటాం. పుల్లింగ్ ఫోర్స్ అంటే ఏంటి? వెనక్కి లాక్కోవడం. మనం దేన్నైనా ముట్టుకున్నా, మనం ఒక బలం యూజ్ చేసి ఇంటరాక్ట్ అయ్యాము ఒక ఆబ్జెక్ట్తో అని అంటే అది ఈదర్ ఇట్లా ముందుకైనా వెళ్తుంది, పుష్ అవుతుంది, లేదంటే వెనక్కైనా వస్తుంది. అంతేనా? పుల్లింగ్ అంటే ఏంటి? వెనక్కి లాక్కోవడం ద్వారా. అట్లా సూర్యుడికి పుల్లింగ్ ఫోర్స్ ఉంది అన్నమాట. లాక్కునేటట్టు ఫోర్స్గా, గ్రావిటీ అట్రాక్ట్ చేసుకునేలాగా పుల్లింగ్ ఫోర్స్ ఉంది. సో అందుకే సోలార్ సిస్టమ్ అలా స్టేబుల్గా బైండ్ చేస్తుంది అనమాట. డిస్పైట్ బీయింగ్ ఆర్ నియరెస్ట్ స్టార్, ఇట్ ఈజ్ అబౌట్ 150 million kilometers అవే ఫ్రమ్ ద ఎర్త్ నుంచి 150 million kilometers దూరంలో సన్ ఉంటాడు. సన్ గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ ప్లానెట్స్, గ్రహాలు. దెర్ ఆర్ 8 planets ఇన్ అవర్ సోలార్ సిస్టమ్. మొత్తం 8 గ్రహాలు మన సౌర కుటుంబంలో ఉన్నాయి. ఇన్ ఆర్డర్ ఆఫ్ దర్ డిస్టెన్స్ ఫ్రమ్ ద సన్. అంటే సన్ ఇక్కడ ఉన్నాడు కదా, ఈ సన్ చుట్టూ అన్నీ తిరుగుతాయి. ఒక్కొక్క గ్రహం 8 గ్రహాలు ఇలా తిరుగుతాయి కదా. అయితే ఈ సన్ నుంచి ఎంత డిస్టెన్స్లో అవి ఉన్నాయి అన్న దాన్ని బట్టి వాటిని ఒక ఆర్డర్లో పెట్టారు. ఏంటవి అంటే మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురానస్ అండ్ నెప్ట్యూన్. చిన్నప్పుడు మనకు టెక్స్ట్ బుక్లో ప్లూటో ఉండేది, దాన్ని ఎగరగొట్టారు, తీసేశారనమాట. నువ్వు ప్లానెట్ కాదు అని దాని స్టేటస్ని తీసేశారు. ఎందుకు తీశారు అనేది కూడా మనం చదువుదాం. సో ఇవి 8 planets ఉన్నాయి. అంటే సన్ నుంచి ఎంత డిస్టెన్స్లో అవి ఉన్నాయి అన్న దాన్ని బట్టి. ఆల్ ద 8 planets ఆఫ్ ద సోలార్ సిస్టమ్ మూవ్ అరౌండ్ ద సన్ ఇన్ ఫిక్స్డ్ పాత్స్. ఫిక్స్డ్ పాత్స్ అంటే ఇప్పుడు సన్ ఇక్కడ ఉన్నాడు కదా, ఈ సన్ చుట్టూ అన్ని ప్లానెట్స్ తిరుగుతాయి అవే పాత్లో, అంటే ఇష్టం వచ్చినట్టు తిరగవు. ఇప్పుడు ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ చేసింది ఒక గ్రహము అంటే ఇంక ఇది ఫిక్స్డ్ పాత్లో ఇలానే తిరుగుతూనే ఉంటుంది. ఒకసారి ఇట్లా తిరిగి ఇట్లా తిరిగి ఇట్లా తిరగదు, ఫిక్స్డ్ పాత్లోనే తిరుగుతుంది. సో ఆల్ ద 8 planets ఆఫ్ ద సోలార్ సిస్టమ్ మూవ్ అరౌండ్ ద సన్ ఇన్ ఫిక్స్డ్ పాత్స్. దీస్ పాత్స్ ఆర్ కాల్డ్ ఆర్బిట్స్. ఈ పాత్ని అంటే ఈ దారిని ఆర్బిట్ అని అంటారు. ఆర్బిట్ అంటే ఏంటి? ఒక కర్వ్డ్ పాత్. ఇది ఒక దారి, అది ఎట్లా తిరుగుతుంది సన్ చుట్టూ అన్న పాత్ని ఆర్బిట్ అని అంటారు, దారినే. కానీ ఇది కర్వ్ అయి ఉంటుంది, వంగి ఉంటుంది రౌండ్గా, దాన్ని ఆర్బిట్స్ అని అంటారు. మెర్క్యూరీ ఈజ్ నియరెస్ట్ టు ద సన్. ఫస్ట్ మెర్క్యూరీ ఉంది కదా, అది సన్కి నియరెస్ట్గా ఉంటుంది, దగ్గర ఉంటుంది. ఇట్ టేక్స్ ఓన్లీ అబౌట్ 88 days టు కంప్లీట్ 1 round అలాంగ్ ఇట్స్ ఆర్బిట్. అంటే ఇక్కడ సూర్యుడు ఉన్నాడు, ఈ సూర్యుడు చుట్టూ తిరుగుతారు కదా, ఇట్లా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇట్లా ఆర్బిట్ కంప్లీట్ చేసుకోవడానికి, ఒక చుట్టేసి రావటానికి 88 రోజులు పడుతుందంట. ఎందుకంటే ఇది సూర్యుడికి చాలా దగ్గరలో ఉంది కదా, మనం దగ్గరగా ఉంటే తిరగటానికి ఒక దాని చుట్టూ తక్కువ టైం పడుతుంది కదా, అదే చాలా దూరంగా ఉంటే తిరగటానికి ఎక్కువ టైం పడుతుంది. మెర్క్యూరీ దగ్గరగా ఉంది కాబట్టి ఇట్ టేక్స్ ఓన్లీ 88 days టు కంప్లీట్ 1 round అలాంగ్ ఇట్స్ ఆర్బిట్.
Venus is considered as Earth's twin because its size and shape are very much similar to the Earth. వీనస్ని ఎర్త్ ట్విన్ అని అంటారు, కవల పిల్లలాగా అని అంటారు. ఎందుకంటే దాని సైజు ఎర్త్ అంతే ఉంది, అలాగే దాని షేప్ కూడా కొంచెం సిమిలర్గానే ఉంది అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ప్లానెట్స్ గురించి చదువుదాం. దేర్ ఆర్ 2 types ఆఫ్ ప్లానెట్స్ ఉన్నాయి. ఒకటేమో టెరెస్ట్రియల్ ఆర్ స్మాల్ అండ్ రాకీ ప్లానెట్స్, నెక్స్ట్ ఆర్ గ్లాంట్ ఆర్ జోవియల్ ప్లానెట్స్ అని 2 టైప్స్లో డివైడ్ చేశారు. టెరెస్ట్రియల్ అంటే ఏంటి అంటే ఈ ప్లానెట్స్లో రాకీ సర్ఫేస్ ఉంటాయి, అంటే రాళ్ళలాగా ఉంటాయి. వీటిని టెరెస్ట్రియల్ ఉంటాయి, చిన్న సైజులో ఉంటాయి, రాకీ ఉంటాయి, రాళ్ళలాగా. అవేంటి అంటే మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్. నెక్స్ట్ వచ్చేసి సాటర్న్, యురానస్, నెప్ట్యూన్. ఇవేమో జూపిటర్, సాటర్న్, యురానస్, నెప్ట్యూన్ ఇవేమో జోవియన్ ప్లానెట్స్ అని అంటారు. ఇవి చాలా పెద్దగా ఉంటాయి, లో డెన్సిటీ ఉంటుంది, వీటికి లో డెన్సిటీ ఉంటుంది. ఇంకా ఈ సాటర్న్, జూపిటర్ ఏమో గ్యాసెస్ ఎక్కువగా ఉంటాయి వాయువులో. ఈ నెప్ట్యూన్, యురానస్లో ఐస్ ఎక్కువగా ఉంటాయి, చల్లగా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఇవి సూర్యుడికి చాలా దూరంగా ఉన్నాయి కదా, అందుకే. నెక్స్ట్ ప్లూటో. మరి ఎందుకు మన చిన్న ప్లూటోని తీసేశారు ప్లానెట్ స్టేటస్ నుంచి? దాన్ని ఎందుకు తీసేశారు? చిన్నప్పుడు మనం చదువుకునేది కదా, ఎందుకు దీన్ని తీసేశారు అని అంటే, ప్లూటో ఫస్ట్ చాలా చిన్నగా ఉంటుంది. అయితే దీనికి ముందు మనము ప్లానెట్ డెఫినేషన్ చూడాలి. ప్లానెట్ని ఎలా డిఫైన్ చేస్తారంటే, ఫస్ట్ 3 కండిషన్స్ దానికి అప్లై కావాలి. ఏంటి? అది సూర్యుడి చుట్టూ తిరగాలి. ఓకే. నెక్స్ట్ ఇది ఇట్లా రౌండ్ షేప్లోనే ఉండాలి, అంటే నాట్ ఎగ్జాక్ట్లీ రౌండ్ కానీ రౌండ్ షేప్ లాగా ఉండాలి. 2, 3 దాని నైబర్హుడ్ క్లియర్గా ఉండాలి. అంటే ఇది కక్షలో తిరుగుతుంటే దాని పక్కన ఇంకా వేరేవి ఏమి ఉండొద్దు, రాళ్ళ లాంటివి కానీ ఏమీ ఉండొద్దు. అలా ఉంటేనే దాన్ని ప్లానెట్ అని అంటారు. అట్లా ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ IAUలో ఉండే కొంతమంది ఆస్ట్రోనాట్స్ అండ్ సైంటిస్ట్ అందరు కలిసి ప్లానెట్కి ఒక డెఫినేషన్ ఇచ్చారు. సో ప్లానెట్ అంటే అలా ఉండాలి. అయితే కొంతమంది ప్లూటోని తీసేసే దాంట్లో చాలా థియరీస్ ఉన్నాయన్నమాట. సన్ యొక్క ఆర్బిట్ని అది తిరగట్లేదు, అది లెఫ్ట్ ద ఆర్బిట్ ఆఫ్ ద సన్ అని అంటారు. ఇంకేమంటారంటే ఈ ప్లూటో చుట్టూ ఈ నైబర్హుడ్ క్లియర్గా లేదు. ఈ ప్లూటో ఇక్కడ ఉంది, ఈ ప్లూటో చుట్టూ అన్నీ చిన్న చిన్న రాళ్ళు అలాంటివి ఉన్నాయి, అందుకే దీన్ని ప్లానెట్ స్టేటస్ నుంచి తీసేశారు. ఇది ఒక డ్వార్ఫ్ ప్లానెట్ అది ప్లానెటాయిడ్గా చెప్పారంటే పార్షియల్లీ ప్లానెట్ అనమాట. ప్లానెటాయిడ్ డ్వార్ఫ్ ప్లానెట్ అంటే అన్ని ప్లానెట్కి కావాల్సిన కండిషన్స్ అన్నీ దీనికి లేవు, కానీ పార్షియల్గా ఉన్నాయి కాబట్టి దీన్ని ప్లానెటాయిడ్ డ్వార్ఫ్ ప్లానెట్గా దీన్ని అన్నారు. దీనిపైన చాలా చర్చలు జరుగుతున్నాయి, మళ్ళీ తీసుకొచ్చి పెట్టాలి ఇది ప్లానెట్ స్టేటస్లో అని అంటారు. మొత్తానికైతే మన ప్లూటోని తీసేశారు. నెక్స్ట్ ద ఎర్త్, మన భూమి గురించి చదువుదాం. ద ఎర్త్ ఈజ్ ద 3rd నియరెస్ట్ ప్లానెట్ టు ద సన్. సన్ నుంచి 3rd నియరెస్ట్ ప్లానెట్ అనమాట. మెర్క్యూరీ, వీనస్, ఎర్త్. In size it is the 5th largest planet. సైజులోనేమో 5th largest. It is slightly flattened at the poles. It is not exactly round, it is geode shape. Geode. Earth shape ఏంటి? Geode. Conditions favorable to support life are probably found only on the earth. ఇన్ని ప్లానెట్లు ఉన్నాయి కదా, ఇన్ని ప్లానెట్స్లో అసలు బ్రతకడానికి వీలుగా ఉండేది ఒక ఎర్త్లోనే. ఇక్కడ వాటర్ ఉన్నాయి, ఎయిర్ ఉన్నాయి, మనం సర్వైవ్ కావటానికి, ఇంకా ఆక్సిజన్ ఉంది. సో ఇది ఇక్కడ ఒక దగ్గరే ఫేవరబుల్గా ఉంటుంది. టెంపరేచర్ కూడా కండిషన్స్ అన్నీ కూడా చాలా మోడరేట్గా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఇది మరీ సన్కి దగ్గరగా లేదు, చాలా వేడిగా ఉండటానికి లైక్ మెర్క్యూరీ లాగా, అలాగే చాలా దూరంగా కూడా లేదు తట్టుకోలేనంత చలి ఉండడానికి. అది
మంచి ఒక పొజిషన్లో ఉందన్నమాట. బాగా హీట్ కాకుండా బాగా కోల్డ్ కాకుండా ఉండటానికి. ఫ్రమ్ ద outer space the earth appears blue because its 2/3 surface is covered by water. మనం పైకి వెళ్ళి చూస్తే మనకి అవుటర్ సర్ఫేస్ బ్లూ కలర్లో కనిపిస్తుంది. ఎందుకు అంటే ఓషియన్సే కదా, 2/3 ఉంది. అందుకే బ్లూ ప్లానెట్ అని కూడా అంటారు. ఇట్ ఈస్ యూనిక్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్. నెక్స్ట్ ఎర్త్ గురించి అయిపోయింది. శాటిలైట్ అంటే ఏంటి? ఇందాక మనం చిన్నగా డెఫినేషన్ ఇచ్చుకున్నాం కదా. ఏదైనా ఒక ఆబ్జెక్ట్ స్పేస్లో ఇంకొక బిగ్గర్ ఆబ్జెక్ట్ని సర్కిల్ చేస్తుంది. ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఇదొక ఆబ్జెక్ట్, ఇంకొక ఆబ్జెక్ట్ దీని చుట్టూ ఇట్లా సర్కిల్ చేస్తుంది, తిరుగుతుంది అని అంటే దీన్ని శాటిలైట్ అని అంటారు. 2 రకాల శాటిలైట్స్ ఉంటాయి. లైక్ సచ్ ఎస్ ద మూన్ ఆర్బిటింగ్ ద ఎర్త్. న్యాచురల్ శాటిలైట్ అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది మన చందమామ, చంద్రుడు ఎర్త్ చుట్టూ తిరుగుతాడు కదా. సో ఎర్త్ ఈజ్ ఏ మూన్ ఈజ్ ఏ న్యాచురల్ శాటిలైట్ ఆర్ ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ అంటే ఏంటి అంటే మన సైంటిస్టులు కింది నుంచి పైకి పంపించి ఎర్త్ పైన ఏం జరుగుతుంది అని రికార్డ్ చేయటానికి దాని చుట్టూ తిరుగుతుంది కదా ఎర్త్ చుట్టూ. సో దాన్ని ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ అని అంటారు. ఇప్పుడు శాటిలైట్ అంటే అర్థమైంది. మూన్ ఈజ్ ఏ ఎర్త్ శాటిలైట్, అంటే ఎర్త్ చుట్టూ తిరుగుతుంది. ఇట్స్ డయామీటర్ ఈజ్ ఓన్లీ 1/4 దట్ ఆఫ్ ద ఎర్త్. అంటే మన ఎర్త్ డయామీటర్లో 1/4 ఉంటుంది, పావు వంతు ఉంటుందంట. ఇప్పుడు మన ఎర్త్ డయామీటర్ ఇంత ఉంటే అందులో మూన్ డయామీటర్ ఇంతే ఉంటుంది, అంటే చిన్న సైజు ఉంటుందన్నమాట. కానీ మనకు పెద్దనే కనిపిస్తుంది బికాజ్ ఇట్ ఈస్ నియర్ టు అవర్ ప్లానెట్ దెన్ అదర్ సెలెస్టియల్ బాడీస్. అన్ని సెలెస్టియల్ బాడీస్ కన్నా చందమామ మనకి దగ్గరగా ఉంది. ఇట్ ఈస్ అబౌట్ 3,84,400 kilometers away from us. The moon moves around the earth is about 27 days. చంద్రుడు ఎర్త్ ఇలా ఉంది కదా, చంద్రుడు ఎర్త్ చుట్టూ తిరగటానికి జస్ట్ 27 days పడుతుంది అంతే. ఇట్ టేక్స్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ టైమ్ టు కంప్లీట్ 1 spin. ఇది అర్థం కావాలంటే మనకి రివల్యూషన్ అండ్ రొటేషన్ అండ్ రివల్యూషన్ అనే కాన్సెప్ట్ మనకు అర్థం కావాలి. రివల్యూషన్ అంటే ఇంకొక దాని చుట్టూ తిరగటం, రొటేషన్ అంటే ఏంటి అంటే తన చుట్టూ తాను తిరగటం. చంద్రుడు తన చుట్టూ తాను తిరుగుతూ ఎర్త్ చుట్టూ తిరుగుతాడు. సో దీనికి ఎర్త్ చుట్టూ తిరగటానికి కావాల్సిన సమయము మరియు తన చుట్టూ తను తిరగటానికి కావాల్సిన సమయము, ఆ పీరియడ్ ఒక్కంతే. ఇక్కడ ఏముంది? ఇట్ టేక్స్ ఎగ్జాక్ట్లీ దట్ సేమ్ టైమ్ టు కంప్లీట్ 1 spin. 27 days పడుతుంది. అందుకే మనకి ఓన్లీ 1 side ఆఫ్ ద మూన్ ఈజ్ విజిబుల్ టు అస్ ఆన్ ద ఎర్త్. మనం ఎర్త్ నుంచి చంద్రుడిని చూస్తే ఒక సైడ్ మాత్రమే ఎప్పటికీ కనిపిస్తాడు. ఎందుకు? ఆయన తిరుగుతున్నాడు కదా అని అంటే బికాజ్ ఇట్ టేక్స్ ద సేమ్ టైమ్ టు రివాల్వ్ అరౌండ్ ద ఎర్త్ అండ్ టు రొటేట్ అరౌండ్ ఇట్స్ ఓన్ పాత్. అందుకు దీని గురించి క్లియర్గా అర్థం కావాలంటే మనకి నెక్స్ట్ వీడియోలో అర్థమవుతుంది. మూన్ దగ్గర అంత ఫేవరబుల్ కండిషన్స్ ఏమీ లేవు, కానీ దానిపైన మౌంటైన్స్ ఉన్నాయి, అంటే పర్వతాలు ఉన్నాయి, ప్లేన్స్ ఉన్నాయి, లోయలు కూడా ఉన్నాయి అని అంటారు. దిస్ కాస్ట్ షోస్ షాడోస్ ఆన్ ద మూన్ సర్ఫేస్. నెక్స్ట్ ఆస్ట్రాయిడ్స్. అదర్ సెలెస్టియల్ బాడీస్ లైక్ ఆస్ట్రాయిడ్స్ అని అన్నారు కదా. మరి ఆస్ట్రాయిడ్స్ అంటే ఏంటి? ఆస్ట్రాయిడ్స్ ఆర్ టినీ బాడీస్ దట్ మూవ్స్ అరౌండ్ ద సన్. ఇవి కూడా చిన్న చిన్న రాళ్ళ లాంటివి అన్నమాట, మన సన్ చుట్టూ తిరుగుతాయి. ఇవి ఎక్కడ ఉంటాయంటే దే ఆర్ ఫౌండ్ బిట్వీన్ ద ఆర్బిట్స్ ఆఫ్ మార్స్ అండ్ జూపిటర్. ఇక్కడ ఆస్ట్రాయిడ్ బెల్ట్ ఉంది కదా, ఇది మార్స్, ఇక్కడ జూపిటర్, దీని మధ్యలో ఆస్ట్రాయిడ్ బెల్ట్ ఉందన్నమాట. ఇక్కడ ఆస్ట్రాయిడ్స్ ఉంటాయి, ఇవి కూడా సన్ చుట్టూ తిరుగుతాయి. నెక్స్ట్, scientists are of the view that asteroids are part of the planet which exploded many years back. ప్లానెట్స్ నుంచిలే ఎక్స్ప్లోడ్ అయిన ఒక ముక్కలు ఇవి, అది ఎప్పుడో ఎక్స్ప్లోడ్ అయింది, అప్పుడు ముక్కలన్నీ వచ్చి బయటపడ్డాయి, బయట వచ్చి కూడా సూర్యుడు చుట్టూ తిరుగుతున్నాయి అని సైంటిస్ట్ చెప్తారు. నెక్స్ట్ మెటరాయిడ్స్. ఇది మన సోలార్ సిస్టమ్, మన టెక్స్ట్ బుక్లో ఉంది ఇది. నెక్స్ట్ మెటరాయిడ్స్.
మెటిరైట్స్ అంటే ఏంటి అంటే ద స్మాల్ పీసెస్ ఆఫ్ రాక్స్, ఇవి కూడా రాళ్ళ లాంటివే, విచ్ మూవ్స్ అరౌండ్ ద సన్ ఆర్ కాల్డ్ మెటిరాయిడ్స్. రాళ్ళ లాంటివి సన్ చుట్టూ తిరిగే వాటిని మెటిరాయిడ్స్ అని అంటారు. సమ్ టైమ్స్ దీస్ మెటిరాయిడ్స్ కమ్ నియర్ ద ఎర్త్ అండ్ టెండ్ టు డ్రాప్ అపాన్ ఇట్. ఇవి కింద పడతాయి అప్పుడప్పుడు కదా, కింద పడ్డాయి అని అంటారు కదా, ఉల్క అని సంథింగ్ తెలుగులో అంటారు. డ్యూరింగ్ దిస్ ప్రాసెస్ డ్యూ టు ఫ్రిక్షన్ విత్ ద ఎయిర్ దే గెట్ హీటెడ్ అప్ అండ్ బర్న్. ఇట్ కాజ్ అ ఫ్లాష్ ఆఫ్ లైట్. సమ్ టైమ్స్ ఎ మెటియోర్ వితౌట్ బీయింగ్ కంప్లీట్లీ బర్న్ ఫాల్స్ ఇన్ ద ఎర్త్ అండ్ క్రియేట్స్ ఏ హాలో. ఇవి మధ్య మధ్యలో వస్తుంటే హీట్ అయ్యి బర్న్ అవుతాయి అన్నమాట, అందుకే ఒక ఫ్లాష్ ఆఫ్ లైట్ వచ్చినట్టు అనిపిస్తాయి కదా, సో వాటిని మెటిరాయిడ్స్ అని అంటారు. అప్పుడప్పుడు ఇవి బర్న్ అవ్వకముందే కింద వచ్చి పడి ఒక గుంతలాగా పడతాయి అన్నమాట కింద. సో దిస్ ఈజ్ అబౌట్ మెటిరాయిడ్స్. అంటే ఇప్పుడు మనము సోలార్ సిస్టంలోని సన్ గురించి, ఎర్త్ గురించి, ప్లానెట్స్ గురించి, ఇంకా ఆస్ట్రాయిడ్స్ గురించి, మెటిరాయిడ్స్ గురించి, ఇంకా శాటిలైట్ మూన్ గురించి, అన్నిటి గురించి కంప్లీట్ చేసుకున్నాము. దిస్ ఈజ్ అబౌట్ సోలార్ సిస్టమ్. ఇప్పుడు ఏమర్థమైంది, ఎర్త్ మొత్తం యూనివర్స్ ఉంది, ఎంత ఉందో మనకి తెలియదు. యూనివర్స్లో చాలా బిలియన్స్ ఆఫ్ గెలాక్సీస్ ఉన్నాయి. గెలాక్సీలో ఒక గెలాక్సీ పేరు ఆకాశగంగా, మిల్కీవే గెలాక్సీ. ఆ మిల్కీవే గెలాక్సీలో సోలార్ సిస్టమ్ అంటే సౌర కుటుంబం ఉంది. ఆ సౌర కుటుంబానికి హెడ్ సన్, ఇంకా దాంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు, ప్లానెట్స్, మూన్, ఇంకా అదర్ సెలెస్టియల్ బాడీస్ లైక్ ఆస్ట్రాయిడ్స్, మెటిరాయిడ్స్ ఉన్నాయి ఇవి సోలార్ సిస్టంలో. అన్ని సోలార్ సిస్టంలోని ప్లానెట్స్లోని ఒక ప్లానెట్ ఎర్త్ మనం నివసించేది. ఇది మనం ఈ చాప్టర్లో చదువుకున్నాము, అదే ఇందులో. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చిందా? నచ్చితే శ్రేష్ఠ డిజిటల్ ఎడ్యుకేషన్కి సబ్స్క్రైబ్ చేయండి. మన నెక్స్ట్ వీడియోలో మనము ఈ చాప్టర్ పైన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా చేయటానికి ప్రయత్నిద్దాం. ఓకేనా? ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఎన్సీఆర్టీ సిరీస్ కోసం శ్రేష్ఠ డిజిటల్ ఎడ్యుకేషన్కి సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ.